ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హరి లీవులకు వచ్చినప్పుడు ఈసారి ఎలాగైనా తనకి పెళ్లి చేసేయాలి. బాలా పెళ్లి కోసం వాడు చేసిన అప్పులు ఇప్పుడిప్పుడే తీర్చుకుంటూ వస్తున్నాడు. వాడికి 2 ఏళ్ల తర్వాత కూడా పెళ్లి చేయొచ్చు. అజయ్ చదువు కూడా పూర్తవ్వాలిగా. హరికి వయసు పెరుగుతోంది కదండి. మగాడికి 2 ఏళ్లు ఎక్కువైనా అమ్మాయి దొరకకుండా ఉండదు. తర్వాత వాడితో మాట్లాడేటప్పుడు పెళ్లి విషయం మాట్లాడద్దు. సడన్ గా లీవ్ పెట్టి వచ్చేంత ఎమర్జెన్సీ ఏమీ ఇక్కడ లేదని చెప్పు. బాలసుధాకి విజిటర్ వచ్చారంట, రమ్మన్నారు. అతనికి నేను ప్రాణాలతో ఉండడం ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇక్కడికొచ్చి టార్చర్ చేస్తున్నాడు. ఏమైనా సరే ఇప్పుడు వచ్చిన విజిటర్ బాలా అనుకున్న ఆయన కాదు. ఇంకెవరు? బాలా హస్బెండ్ మాత్రం కాదు, అది నాకు తెలుసు. ఇంకెవరు వచ్చారను? నా కోసం వచ్చేవాళ్ళు ఇంకెవరూ లేరు. ఎవరైనా సరే నేను కలవను. నీ భర్త మూడో మనిషిని ఎవరినైనా పంపించి ఉంటారా? ఫ్రెండ్స్, రిలేటివ్స్, అలాగెవరైనా? ఒక కాంప్రమైజ్ టాక్ కి ఆయన ఎప్పుడూ సిద్ధమే కదా. ఇకపై కాంప్రమైజ్ అనేదే లేదు. ఏమైనా సరే ఎవరో తెలియకుండా తిరిగి పంపించొద్దు, తప్పు కదా. నేను వెళ్ళాలా? పదా. నీకు మాట్లాడడం ఇష్టం లేని మనిషి అయితే ఒక గెట్అవుట్ చెప్పి తిరిగి వచ్చేసాయి. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఒక 5 నిమిషాలు అయి ఉంటుంది. అయినా నువ్వు గల్ఫ్ నుంచి నేరుగా ఇక్కడికి రాలేదుగా. నిన్నైనా నన్ను చూడటానికి నువ్వు వచ్చుండొచ్చుగా. నువ్వు ఎప్పుడొచ్చావు? నిన్నే. అయినా నువ్వు వచ్చినట్టు నాకెవరు చెప్పలేదు. నేను నిన్న మిడ్ నైటే మన ఇంటికి వచ్చాను. ఈరోజు మధ్యాహ్నం వరకు నిద్రపోయాను. ఆ ఎడారి నుంచి మన సొంతూరుకి తిరిగి వచ్చే సంతోషం ఎలా ఉంటుందని నేను మాటలతో చెప్పలేను. అదేదో స్వర్గానికి వచ్చినట్టే. ఎండమావి, దుమ్ము, ధూళి ఏమీ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడమే ప్రపంచంలోనే పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. నిద్రపోయి లేచిన తర్వాత గల్ఫ్ విషయాలు, ఈ ఊరి విషయాలు మాట్లాడే సమయం గడిచిపోయింది. అమ్మనితో మాట్లాడేటప్పుడు నా గురించి కూడా అమ్మ చెప్పే ఉంటుంది కదా. ఇదే బాలా నీకున్న సమస్య. నిన్నెవరూ పట్టించుకోవట్లేదు, పరామర్శించట్లేదు. నీ సమస్య ఒక్కరికే అర్థం కాలేదు. ఇలాగే కదా నువ్వెప్పుడు అనుకుంటున్నావు? నేనేమి కంప్లైంట్లు చెప్పడం లేదు. ఇప్పుడు నా కోసం నేనే మాట్లాడుకోవాల్సి వస్తోంది. అదైనా చేయాలి కదా. ఎందుకంటే నా కోసం మాట్లాడడానికి ఎవరూ లేరు. నాకు ధైర్యం చెప్పడానికి ఎవరూ లేరు. నువ్వు మా అందరినీ మూడో వ్యక్తిగా భావిస్తున్నావు బాలా. అలా నేనేమి చూడటం లేదు. ఈ హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ కూడా చెప్పారు, వేణుగోపాల్ కలవడానికి వచ్చుంటే బాలా నువ్వు చూడటానికి వెళ్ళొద్దు అని. ఎందుకంటే నేను చెప్తున్న విషయాలని వాళ్ళు వింటున్నారు కాబట్టి. ఇలా చూడన్నయ్య, వేణుగోపాల్ నన్ను కొట్టడానికి, నన్ను తిరిగి వెళ్ళిపోమ్మని మన వాళ్లే అంటున్నారు తెలుసా. నా మీద జాలి చూపించేది ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? నువ్వే చెప్పన్నయ్య. మాట్లాడేటప్పుడు జాలి, దయ చూపించడం ఎవరికి తెలీదు చెప్పు. ఇంతకు మించి నీ ఫ్రెండ్స్ అయినా సరే అసలు వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? అదైనా వాళ్ళు చేస్తున్నారు కదన్నయ్య. నీ సమస్యలన్నీ అర్థమవుతున్నాయని ఒక ఓదార్పు, మేం మీతో ఉన్నామన్న ధైర్యం చెప్తున్నారు.
చిన్న విషయాన్ని ఎదురు చూడడం తప్ప అన్నయ్య? సొంత అమ్మా నాన్న తోడబుట్టిన వాళ్ళు చూపించలేని జాలి వాళ్ళు చూపిస్తున్నారు కదా. నీపై నాకు జాలి లేకుండానే విదేశం నుంచి పరిగెత్తుకుంటూ నేను చూడ్డానికొచ్చానా? నువ్వు మధ్యాహ్నం వరకు నిద్రపోయావని చెప్తే నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మ నాన్న అజయ్ మధ్యాహ్నమే లేచారంటే నేను నమ్మనన్నయ్య. నాకొక ఫోన్ చేసి చెప్పాలని ఎవరికీ అనిపించలేదు కదా. వాళ్ళు మర్చిపోయి ఉంటారు బాలా. ఏదేమైనా నీ విషయం గురించి పూర్తిగా తెలుసుకునే నేను కలవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాను కదా. సంతోషం. నా గురించి కనుక్కోవాలని నీకైనా అనిపించిందిగా, అంతే చాలు. అది మాత్రమే నేను చేయలేదు. నీకు వేణుగోపాల్కి ఏదైనా సమస్య ఉండుంటే దాన్ని పరిష్కరించడం కూడా నా బాధ్యతే. వేణుని తొందరగా ఇక్కడికి రమ్మని చెప్పి మీ అత్తగారింటికి ఫోన్ చేశాను. సమస్యలన్నింటినీ మాట్లాడి తేల్చుకుందాం. నువ్వలా చేసుండకూడదన్నయ్యా. బా, ఇలా వద్దంటే సమస్య తీరిపోతుందా? ఆ వేణుగోపాల్ నీ భర్తేగా. ఇప్పుడు నీకున్న సమస్యల గురించి అమ్మ మొత్తం చెప్పింది. ఆయన ఇక్కడికి రాని సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నన్ను కసాయి వాడితో పంపించడం కంటే నీకు మరో పరిష్కారం లేదా అన్నయ్య? ఏంటి బాలా చిన్నపిల్లలాగా ముండిపడుతున్నావు? ఆట వస్తువులకి ఆశపడే ఒక చిన్న పాపనని నువ్వు అనుకుంటున్నావా అన్నయ్య? ఒప్పుకుంటాను, నువ్వు చిన్నపిల్లవేం కాదు. నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను బాలా. అలాగే వేణుగోపాల్ చెప్పేది కూడా నేను వినాలి కదా. రెండు తరపు వాదాలు విని జడ్జిమెంట్ ఇవ్వాలిగా. మీ అందరి దృష్టిలో నేనేగా నేరస్తురాల్ని. ఉరిశిక్ష తీసినా సంతోషంగా స్వీకరిస్తానన్నయ్య. నీతో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. నాకు కాస్త పనుంది. సరే, అది పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాయి. సరే అయితే నువ్వు జాగ్రత్త, నేను బయలుదేరుతాను. క్లారిటీ ఉంటుంది. ఇదేవి మరీ అంత పాతదేమో కాదు. మేడ్ ఇన్ థాయిలాండ్. హరియానా వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. హే అజీస్, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంట్రా అజయ్, నన్ను చూడగానే మొహం తిప్పేసుకున్నావు? హరి అనే గల్ఫ్ నుంచి తీసుకొచ్చింది నేను తీసుకుంటాననుకున్నావా? కొత్తదిగా ఉంది. హరియానా తీసుకొచ్చారు. అన్నయ్యకి డబ్బు సమస్య అంతా తీరిపోయిందా? 1 సంవత్సరంగా నేను చెప్తూ ఉన్నాను, ఇప్పుడే నాకు దొరికింది. హరి ఇచ్చిందే ఎలా ఉంది? బాగుంది నాన్న. మీ అమ్మ అంది నాకు 10 ఏళ్ళు తగ్గాయని. అది గల్ఫ్ లో ఉన్న కొడుకొచ్చినందువల్ల. హరి నీ దగ్గరకు వచ్చాడట కదా, నాతో చెప్పాడు. జయక మనోజ్ బాబుని పిలిచాను, ఏదో పనున్నత వల్ల రాలేకపోయారు. అతను బిజీ అయితే తననైనా పంపించొచ్చు కదా. ఎంతైనా బ్రదర్ గల్ఫ్ నుంచి వచ్చాడు కదా. గల్ఫ్ నుంచి వచ్చిన తమ్ముడు అక్కని వెళ్ళి చూడొచ్చుగా. అదేలా, అతనికి కూర్చోడానికే టైం లేదు. అతని ఫ్రెండ్స్ ఇచ్చిన ఒక్కొక్క గిఫ్ట్ ని వాళ్ళ ఇంటికి ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు. మిగతా వాళ్ల పనుల కోసం మన పనులు మనం చూసుకోవడం మానేసుకుంటే ఎలా అని చెప్పుండొచ్చు కదా నాన్న. అది నేనెప్పుడు నువ్వు హరిని చూడడానికి వచ్చావా లేక? హరి అన్నయ్య నన్ను ఇక్కడికి రమ్మన్నాడు. మీరేదో అన్నారు, నేను సమాధానం చెప్పాను, అంతే నాన్న. అక్క, హరి అన్న టైర్డ్ గా పడుకోనన్నారు. అవును, నువ్వు వెళ్ళి వాడి నిద్ర చెడగొట్టకు.
నాన్న గమనించారా? బాలకు ఒక యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది. హ్మ్, ముందు ఎంత మర్యాదగా మీతో మాట్లాడేది, కానీ ఇప్పుడు తెలియని మనిషితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతుంది. ఇంకా బాలకని ఇలాగే వదిలేస్తే బయట మన పరువు పోతుంది. ఆ, నువ్వు వస్తావని హరి చెప్పాడు. కొన్ని కష్టాలు అనుభవించినా కూడా భర్త ఇంట్లో ఉండడమే భార్యకి మంచిది. నీ సమస్యలకు పరిష్కారం దొరకాలని హరి ట్రై చేస్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు 2-3 సంబంధాలు చూడాలనుకున్నాడు. అయితే వెళ్ళి చూడలేదా? ఆ, నీ సమస్యకి పరిష్కారం దొరికిన తర్వాతే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. హరి అనే పెళ్లికి నా ప్రాబ్లంకి ఏమిటి సంబంధం? అదే నేను తన్ను అడిగాను. జరిగిన పెళ్లి సమస్య తీరిన తర్వాతే తను చేసుకుంటానన్నాడు. తర్వాత నీ సమస్య చెప్పి హరి మనసు కష్టపెట్టొద్దు. నేను చెప్పిన వెంటనే మీరు నా సమస్యకి పరిష్కారం చూపించారుగా. నీ దగ్గర ఇదే వచ్చింది. నీతో ఏ విషయం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతావు. ఇలా చూడు, ఈ విధంగా నువ్వు హరితో మాట్లాడొద్దు. విదేశాల్లో తను కష్టపడ్డం వల్లే మేమిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా వాడు మనశ్శాంతిగా బతకాలి కదా. నేనొక నరకం నుంచి సగం ప్రాణాలతో ఇక్కడికొచ్చినప్పుడు నన్నెవరూ ఓదార్చలేదే. ఎన్ని సమస్యల మధ్య నీ పెళ్లి జరిగిందో నీకు తెలుసు కదా. భర్త చెంప పగలగొట్టి రావడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించుండాలి. అక్కడి నుంచి వచ్చింది తప్పైపోయింది కదమ్మా. జరిగిందంతా లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుని ఉండాలి కదా. అప్పుడు నన్ను ఓదార్చుండేవాళ్ళు. ఇంత కష్టపడుతున్నానని మాతో ఒక్క మాట చెప్పుంటే మేమిక్కడికి తీసుకొచ్చుండేవాళ్ళమని చుట్టుపక్కల వాళ్లతో చెప్పుండేవాళ్ళు కదా. జరిగిందంతా చెప్తే నీకు అర్థమవుతుంది అనుకున్నది తప్పైపోయింది కదా. ఎడారిలో కొడుకు కష్టపడి వచ్చినప్పుడు ఎంత ప్రేమగా అన్నీ వండుతున్నావు. ఎన్ని ఐటమ్స్, ఎంత ప్రేమ. ఇందులో ఒక్క బొంతైనా నరకం నుంచి పారిపోయి వచ్చిన నా మీద చూపించావా? నీకు గుర్తుందా, మన ముందున్న ఇంట్లో 4 కుక్క పిల్లలు, ఒక ఆడకుక్క ఉండేది. 4 కుక్క పిల్లల్ని అది ఒకే విధంగానే చూసింది. ఒక కుక్క పిల్ల కొంట్లో బాగోకపోతే దాని మీద శ్రద్ధ పెట్టేది. మగ కుక్కల దగ్గరే ప్రేమ చూపించాలని ఆ తల్లి ఎప్పుడూ అనుకోనే లేదు. కానీ నువ్వేమో నాపై శ్రద్ధ చూపనే లేదు, చూపించాలని అనుకోనే లేదు. నిన్నెప్పుడు శ్రద్ధగా చూసుకోలేదు. నాకున్న బాధంతా నీ గురించేనే. నువ్వు నా మనసుని అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు నా మీద ప్రేమ ఉందని నాకు తెలియాలి కదా. నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు నన్ను టీ అడిగావు కదా, బాలను చూడగానే మర్చిపోయాను. మా ఇప్పుడు టీ వద్దు. నువ్వు వచ్చిన విషయం నాన్న చెప్పారు. నువ్వు రూమ్లో కనిపించలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. నువ్వు నిద్రపోతున్నావు, డిస్టర్బ్ చేయొద్దని నాన్న చెప్పారు, అందుకే రాలేదు. నాతో రా. ఎక్కడికి? నీతో కొంచెం మాట్లాడాలి, నడు. రా, ఇలా కూర్చో. నాకు అప్పుడే లీవ్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. అందుకే నేను కూడా తొందరగా వచ్చేసాను. పర్చేస్ చేయడానికి టైమే దొరకలేదు. ఇవన్నీ కూడా నీకోసమే తీసుకొచ్చాను. వీటితో నన్నేం చేసుకోమంటావన్నయ్య? ఇంటికి ఏదైనా కొనాలనుకుంటే ఫస్ట్ నీ మొహమే నాకు గుర్తుకొస్తుంది. ఈ సబ్బుతో స్నానం చేసిన, ఈ సెంటు పూసుకున్నా నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదని నీకు తెలీదా అన్నయ్య? వేణుగోపాల్తో నేను మాట్లాడతాను. ఆయన ఒక 2 రోజుల్లో పూణే నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. నీకెలా తెలుసు?
నేనే రమ్మని పిలిచాను. నీకు నంబర్ తెలుసా అన్నయ్య? దొరికిందిలేవే. అవసరమైతే ఎంతకైనా తెగించొచ్చు. అలాగే మనసు ఉందనుకో, ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది. ఇది అలాంటి సమస్య కాదన్నయ్య. ఏ సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. లేదని నేను అనుకున్నాను. పరిష్కారం లేని సమస్య ఉంటుందని అతనితో జీవించిన కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైందన్నయ్య. అమ్మని అడిగినే నీ సమస్య గురించి పూర్తిగా తెలుసుకున్నాను. నా సమస్య అమ్మకెంతవరకు అర్థమైందో నాకు తెలీదు. అందులోనూ నీ నుంచి ఏమేం దాచిపెట్టిందో నాకు తెలీదు. ఒక తల్లి అర్థం చేసుకున్న విధంగా ఒక కూతురు సమస్య ఇంకెవరైనా అర్థం చేసుకుంటారా? కానీ పాపం వినడం తప్ప అమ్మ సమస్యకి పరిష్కారం చెప్పగలదా? నువ్వు పరిష్కరించగలవా అన్నయ్య? ఎందువల్ల ఇలా అంతా జరిగిందో నువ్వు ఆలోచించి చూసావా? మన నాన్న సరిగ్గా కనుక్కోపోవడం వల్ల, లేకపోతే మనకున్న డబ్బు సమస్య కూడా అయ్యుండొచ్చు. జరిగిన అన్ని విషయాల్ని మార్చలేం కదా తల్లి. లేదు, అది నాకు తెలుసు. అక్కడ నాకు జరిగిన ఘోరం ఏమిటని ఇక్కడున్న మిగిలిన వాళ్లకంటే నీకు బాగా అర్థం అవుతుందన్నయ్య. ఫస్ట్ మనం వేణుగోపాల్కున్న సమస్య ఏంటో తెలుసుకుందాం. అలాగే దాన్ని తీర్చాలని నువ్వు కూడా అనుకోవాలి. ఒక సమస్య కోసం, అలాగే ఎవరో ఏదో అంటున్నారన్న దానికోసం నువ్వు ఒంటరిగా జీవించాలనుకోకు. అది పొగరబోతాను. నువ్వు తల్లివి కాబోతున్నావని నాకు తెలుసు. ఆ బిడ్డకి తండ్రి వేణుగోపాల్, ఆయన తండ్రి కాదని నువ్వు చెప్పలేవు నాన్నా. నేను ఒంటరిగానే నా బిడ్డని పెంచగలను. దానికోసమా మేము కలిసి పిలిచేసింది. ఇప్పుడు నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి? మనం బావగారిని పిలిచి సమస్య గురించి స్పష్టంగా మాట్లాడదాం. అడిగే ధైర్యం ఎవరికీ లేదన్న పొగరుతోనే నిన్ను కొట్టడానికి తిట్టడానికి ముందుకొచ్చాడు అతను. అతను ఒక మెంటల్ పేషెంట్ అన్నయ్య. ఊరికే అనవసరంగా నోటుకొచ్చింది వాగకు. కొన్నాళ్ళ పాటు అతనితో జీవించి అతనికి ఇలాంటి జబ్బుందని సర్టిఫికేట్ చేయడానికి నువ్వెవరు? సైకాలజిస్ట్వా? అన్నయ్య, అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నావా? మీరిద్దరూ కలిసి జీవించాలి. నాకు కావాల్సింది అదే. మనోవ్యాధి ఉన్న అతనితో నేనెలా జీవించగలనో చెప్పు. మనోవ్యాధికి ట్రీట్మెంట్ ఉందే. మనం ఆ విషయం కూడా మాట్లాడి చూద్దామే. నాకు అతన్ని చూస్తేనే భయంగా ఉందన్నయ్య. కాస్త కూడా ప్రేమ లేని మనిషితో నేనెలా జీవించను? ప్రేమించిన వ్యక్తి దొరకలేదన్న కోపం మొగుడి మీద చూపిస్తే ఏం బాగుంటుంది? ఆ సూరజ్ ఎప్పుడో పెళ్లి చేసుకుని భార్యతో చాలా సుఖంగా బతుకుతున్నాడు. కానీ నువ్వు మాత్రం ఏం? హరి అన్నయ్య, ఇక దీని గురించి మాట్లాడొద్దు. సూరజ్ని నా మనసులోంచి తుడిచేశాకే ఈ వేణుగోపాల్ని పెళ్లి చేసుకున్నా. మరెందుకు వేణుని ప్రేమించట్లేదు నువ్వు? అతని మీద ప్రేమ చూపడానికి అతను మనిషిలా నడుచుకోవాలి కదా. అన్ని సమయాల్లో ఘోరంగా ప్రవర్తించే మనిషితో భయం లేకుండా సంతోషంగా బతకగలనా? పెళ్ళయ్యాక నువ్వు గుర్తు చేసిన ఈ నిమిషం వరకు నేను సూరజ్ని తలుచుకోలేదు. అలా తలుచుకునుంటే కూడా వేణుగోపాల్ కంటే ఘోరమైన మనిషిగానే అనుకుని ఉంటుంటాను. మనం కలిసి బతుకుదామని ఒక్క మాట అనుంటే నేను ఈ దుష్ట పిశాచికి పెళ్ళన్నై ఉంటానా? ఇవన్నీ నేను అనుభవించేదాన్నే కాదు. అదంతా ఎప్పుడో అయిపోయింది కదా బాలా. నువ్వు నీ కన్నిటి చుక్కతో ఆ సూరజ్ జీవితాన్ని శపించుకో. సరేలే, ఇది నా బాధ, నేను అనుభవించాల్సిన తలరాత. కానీ వేణుగోపాల్తో పాటు ఆ నరకానికి వెళ్ళమని నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను నా బిడ్డని పెంచుకోగలను. అదంతా జరిగే విషయం కాదు బాలా. మన అమ్మ నాన్న నిన్ను తలుచుకుని బాధపడుతున్నారు. బయటికి చెప్పట్లేదంతే. నువ్విలా ఒంటరిగా జీవిస్తానంటే మేమందరం ప్రశాంతంగా ఎలా బతకలం చెప్పు? ఈ సమస్య నా వల్ల వచ్చిందా? మరి ఇదంతా మా వల్ల. మీ పెళ్ళి అప్పుడేదో మన పరిస్థితిని బట్టి జరిగిపోయింది. నాన్నగారు సరిగ్గా ఎంక్వైరీ చేయలేదు, అమ్మకి శ్రద్ధ లేదు, అజయ్ గాడు అస్సలు పట్టించుకోలేదు. ఇలా వాళ్ళ మీద నిందలు వేస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వేణుతోనే కలిసి జీవించాలి. అందుకే కదా నీకు పెళ్లి చేయించింది. అది కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో. అప్పు తీసుకున్నాం, అందరి దగ్గర ముష్టెత్తి వాళ్ళని వీళ్ళని అడిగి చేయించాం. అదంతా నీకు చెప్పలేదు కదా. అందుకని ఒక మృగంతో నన్ను వెళ్ళి జీవించమంటున్నావా అన్నయ్య? నీ సమస్య నేను తీరుస్తానని మాట ఇచ్చాను కదా. నా
సమస్యలన్నీ తీరిపోయిందని తెలిసే వరకు నువ్వొచ్చి నాతో ఉంటావా? బాలా, నీ సమస్యని మాత్రమే ఆలోచిస్తున్నావు. నీ తర్వాత నాకు అజయ్కి ఒక జీవితం ఉంది, ఆ విషయం మర్చిపోకు. ఇప్పుడు నా కోసం వచ్చే సంబంధాల్ని నేనెందుకు కాదంటున్నాను? నీ జీవితాన్ని మనసులో పెట్టుకుని అది మర్చిపోకు. నువ్వు నీ జీవితాన్ని సేఫ్గా పెట్టుకోవడానికి మొండికేసి మా జీవితాల్ని నాశనం చేయకు. బాలాని తిరిగి తీసుకెళ్ళడానికే నేను వచ్చాను. ఇకపైన జరగబోయే విషయాల్లో ఎటువంటి పొరపాటు జరగకూడదు. అన్ని సమస్యలు పరిష్కరించుకుని ఇకపైన ఏ అపార్థాలు లేకుండా జీవిస్తామని వేణు బాల ఒక నిర్ణయానికి రావాలి. అది కుదరని పనిని మీలో ఎవరికైనా అనిపించిందంటే ఇప్పుడు ఇక్కడే డైవర్స్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. వేణు, మీ నిర్ణయం ఏంటో మాకు తెలియాలి. బాలాని తీసుకెళ్ళడానికి నేను సిద్ధమే. ఇంతకు మించి నేనేం చెప్పగలను? ఇక నుంచి బాలాతో మూర్ఖంగా ప్రవర్తించనని, అనుమానించనని, తనని కొట్టి హింసించరని ఏంటి గ్యారెంటీ?